హలో ఆల్ వెల్కమ్ టు సినివ్యూ. 'కరణ్య పుణ్యమాని' మూవీ లవర్స్ అందరూ ఒట్టేసుకు బాగా అలవాటయ్యారు. ఈ ఓటీటీ మూవీస్‌లో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి మలయాళం మూవీస్. వై? బికాస్ దే హావ్ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విచ్ వాస్ as క్లోజ్ టు అవర్ లైఫ్. నో హై డ్రామా, నో సినిమాటిక్ సాంగ్స్ అండ్ వెరీ న్యాచురల్ స్క్రీన్ ప్లే విత్ న్యాచురల్ యాక్టింగ్. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నాకు పర్సనల్‌గా నచ్చిన టాప్ మలయాళం మూవీస్ దట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2024 విచ్ వాస్ ఆల్సో డబ్డ్ ఇన్ తెలుగు. బిఫోర్ స్టార్టింగ్ వీడియో మా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇలాంటి మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, దెన్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గోలం స్టోరీ విషయానికొస్తే ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో బాస్ ఇంకోకుండా బాత్రూమ్‌లో పడిపోయి చనిపోతాడు. ఆ టైంలో స్టాఫ్ తప్ప ఎవ్వరూ ఉండరు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ తన టీమ్‌తో వస్తాడు. డే టైమ్‌లో బాస్ ఎలా చనిపోతాడు? కిల్లర్ ఎవరు? అనేది గోలం స్టోరీ. ఇన్వెస్టిగేషన్‌లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఈ మూవీ చూసాక ఆఫీస్‌లో డిస్టర్బెన్స్ వేసే మిషన్ చూడడానికి కూడా భయపడొచ్చు. సో, బీ ప్రిపేర్ అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ 'అన్వేషిపిన్ కందిక్తం'. థ్రిల్లర్ సినిమా అనగానే మిస్సింగ్ లేదా మర్డర్ కేస్ ఆర్ కిల్లర్ పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ చివరి కిల్లర్ ఎవరనేదే మనకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బానే ఉన్నా ఎవరంత గ్రిప్పింగ్‌గా తీశారనేదే పాయింట్. ఈ మూవీ ఆ విషయంలో డిస్టింక్షన్‌లో పాస్ అయింది. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తాడు డైరెక్టర్. అలా ఎందుకన్నానో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ స్టోరీ ఏంటంటే ఆనంద్ నారాయణ్ చింగవరం ఊర్లో ఎస్ఐ. లవ్లీ అనే ఒక అమ్మాయి మిస్ అవుతుంది. చాలా సులువుగా కేసుని సాల్వ్ చేసి నిందితుడిని పట్టుకుంటారు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అతను పోలీసుల ముందే సూసైడ్ చేసుకుంటాడు. దీంతో టీమ్ అందరిని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకో మర్డర్ కేస్ వస్తుంది. ముందు కేసెస్‌లో ఇష్యూస్ వలన ఊర్లో ఎవరు ఇన్వెస్టిగేషన్‌కి సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ లేకుండా కేస్‌ని ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ. లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవ్వరు గెస్ చేయలేరు గాయ్స్. సో, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'కిష్కింధకాండం' ఈ లిస్ట్‌లో నా పర్సనల్ ఫేవరెట్ మూవీ. అప్పుడు పెళ్ళైన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గన్ మిస్ అవుతుంది. అదే టైంలో ఆ ఊర్లో ఎలక్షన్స్ జరుగుతాయి. పోలీసు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం గన్ స్టేషన్‌లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారు. పోలీసులు గన్ కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇదే టైంలో అప్పు విలయ్ కొడుకు అజయ్ రెండో పెళ్లి చేసుకొని వస్తాడు. కొత్తగా వచ్చిన తన వైఫ్‌కి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. తను అప్పు విలయ్‌ని ఫాలో అవుతుంది. అజయ్ ఫస్ట్ వైఫ్ అండ్ కొడుకు ఏమయ్యారు? అండ్ ఈ గన్ కనిపించకుండా పోవడానికి స్టోరీకి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'ఏఆర్ఎం' ఒక 3 జనరేషన్స్‌తో పాటు ఉన్న దొంగలు. వాళ్ళు కనబడదాం అనుకున్న ఒక ట్రెజర్. ఆ ట్రెజర్‌ని ఎలా కనిపెట్టారనేదే స్టోరీ. స్టోరీ వినడానికి సింపుల్‌గా ఉన్నా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ విజువల్స్ టాప్ నాచ్ ఉంటాయి. టొవినో ఈ మూవీస్‌లో 3 రూల్స్‌లో కనిపిస్తాడు. మెయిన్ మనియన్ రోల్‌లో అయితే జీవిచ్చేస్తాడు. తోపు ఫిల్మ్ అని చెప్పలేం గానీ ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'సూక్ష్మదర్శిని' ప్రపంచంలో అందరికీ సీక్రెట్స్ ఉంటాయి. కానీ ఏది ఎక్కువ రోజు సీక్రెట్‌గా ఉండదు. ఎప్పటికైనా వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. కాకపోతే ఆ సీక్రెట్ మన ఇరుగు పొరుగు వాళ్ళు బయట పెడితే మనకి ఎలా ఉంటుంది? ఆ లైన్ మీద తీసిన స్టోరీనే ఇది. మూవీ చాలా ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు మిమ్మల్ని బోర్ కొట్టనివ్వకుండా ఉంటుంది ఈ మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో నవ్వుతూ చూసే మూవీ ఇది. సో, ఈ మూవీ అస్సలు మిస్ కావద్దు. అండ్ ఇది హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, ఇవన్నీ నాకు నచ్చిన టాప్ 5 ఫిల్మ్స్. మీకు నచ్చిన టాప్ 5 ఫిల్మ్స్‌ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ సినీవ్యూ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినీవ్యూ.